ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఇప్పుడు కవిత బెయిల్ కి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ జమమ్మ, గత కొన్ని రోజులు దాదాపు 5 నెలల కాలం పూర్తి చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసింది. అప్పటి నుంచి కూడా గత కొన్ని రోజులుగా బెయిల్స్ కోసము ఇటు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా బెయిల్ రాలేదు. ఈరోజు బెయిల్ వచ్చిందని ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బెయిల్ రావడం అనేది కొత్త ఏం కాదు, ఇందులో పాత అంటే ఎప్పటి నుంచో బెయిల్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నామో ఈరోజు బెయిల్ వచ్చింది. ఇందులో కొత్త ఏం లేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలంటూ కూడా వాళ్ళు విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇన్ని రోజులు చీకటి ఒప్పందాలతో రాజకీయాలు చేశారు. ఇప్పుడు తెర వెనుక రాజకీయం ఇప్పుడు తెర బయటికి వచ్చింది. ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీన్ని విమర్శలు చేశారు. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా మనం చూసినట్లయితే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కొంత సీట్లను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో బీజేపీకి ఒప్పందం కూర్చుకొని పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసిందని క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలించింది. అంతా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పాతుకపోయిన నేపథ్యం మనం కూడా చూసాం. అయితే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కనీసం 17 స్థానాలలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు అంటేనే పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసింది అని కూడా క్లియర్గా అర్థమైందని చెప్పేసి మేము ముందు నుండే చెప్పుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చీకటి ఒప్పందాలు చేసుకొని పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఒక్క స్థానంలో కూడా గెలుచుకోకపోవడం పక్కన పెట్టి వాళ్ళకంటూ ఉన్నటువంటి మెదక్ లాంటి స్థానాలను కూడా కోల్పోవడం అనేది చాలా తీవ్రంగా ఖండించామన్నట్టు కూడా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. కొన్ని స్థానాలలో మాత్రం ఏకంగా డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. కేవలం బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒప్పందాలు కుదుర్చుకొని బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా బీజేపీకి మలిపి వాళ్ళకి 8 సీట్లు రావడానికి పూర్తి స్థాయిలో వీళ్ళు సహకరించారని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల్లో కూడా బీజేపీ నేతల చుట్టూ, బీజేపీ ఇండ్ల చుట్టూ, ఢిల్లీ చుట్టూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా శ్రేణులంతా కూడా వాళ్ళ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఖచ్చితంగా బెయిల్ ఇప్పియండి బాబు అంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా అంతేకాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన విమర్శలు చేశారు. ముఖ్యంగా మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల నుంచి మనం చూసినట్టయితే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వము, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన కొనసాగించింది. బయటికి మాత్రము ఎప్పుడు విమర్శలు అన్నట్టుగానే ఉండేది, కానీ ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలాగా బీఆర్ఎస్ పాలించింది అని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. బయటికి తెలంగాణ ప్రజలకు చూడడానికి మాత్రం మనకు కేంద్రం ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు, మన కాళ్ళపైనే మనం నిలబడ్డాం, పాలన సాగిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసేటట్టుగా వాళ్ళను చూపించింది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది, తెలంగాణ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఢిల్లీలో కవితకి బెయిల్ రావడము అందరూ ఊహించిందే, ఇలా కొత్త ఏమీ లేదని చెప్పేసి ఇప్పటికీ క్లియర్గా అర్థమవుతుంది. మొన్నటి వరకు కూడా చీకటి ఒప్పందాలు చేసుకున్నారు, ఇప్పుడు తెరచాటు ఒప్పందాలు కాస్త తెర బయటికి వచ్చాయి. ఇప్పటి నుంచి ఇంకా మొత్తం బీఆర్ఎస్ విలీనం ఒకటే మిగిలింది, మిగతా ఒప్పందాలన్నీ కూడా కుదుర్చుకున్నారని వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా కూడా కూతురు జైల్లో ఉంటే ఖచ్చితంగా ఎలాంటి తండ్రి అయినా కూడా పరితపించిపోతారు. కానీ గత 10 ఏళ్ళు పాలించినటువంటి ముఖ్యమంత్రి అయి ఉండి కేసీఆర్ తన కూతురు జైల్లో ఉంటే కనీసం ఒక్కసారి కూడా ఆ విషయానికి సంబంధించి మాట్లాడకపోవడం కావచ్చు, ఒక్కసారి కూడా వెళ్ళి ఆమెతో ములాఖాత్ అయిన సందర్భం కూడా లేదు అంటేనే వాళ్ళు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు కూడా అర్థమైపోయింది. తుఫాన్ వచ్చే ముందు కూడా అంత సైలెంట్గా ఉంటుందంటే మాత్రం దీనికి అర్థము. కాబట్టి కేసీఆర్ ఇన్ని రోజులు సైలెంట్గా ఉండడానికి కూడా వెనకాలన్న వ్యూహం కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అని చెప్పేసి కూడా వాళ్ళు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. భవిత, కాంగ్రెస్ నేతలు ఈ విధంగా విమర్శలు చేస్తుంటే మరోవైపు బీజేపీ నేతలైనటువంటి అగ్రనేతలైనటువంటి బండి సంజయ్ కూడా ఏమని ఆరోపిస్తున్నారంటే కాంగ్రెస్ నేతల చుట్టూ తిరగడం కోసమే ఢిల్లీ ఇన్ని రోజులు బీఆర్ఎస్ శ్రేణులు అటు ఇటు ఢిల్లీకి ప్రయాణమయ్యారు, చాలామంది ఎమ్మెల్యేలను వేసుకొని వెళ్ళారు, ఎట్టుకి ఫైనలైజ్ అయింది. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుమ్మక్కయ్యాయి కాబట్టి బెయిల్ వచ్చిందని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రెండు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీకి సంబంధించింది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయితే కనుక వాళ్ళు గత కొంతకాలంగా పాలన చేసినట్లయితే రాష్ట్ర బాగోగుల కోసం పాలన చేయలేదు, కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ రాజకీయంగా అభివృద్ధి చెందడం కోసమే పాలన చేశారు. అందుకనే ఢిల్లీలో
దోస్తీ గల్లీలో కుస్తీలాగా వాళ్ళ ప్రవర్తన కనిపించిందని చెప్పేసి ఒక సైడు కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే బీజేపీ శ్రేణులు మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, అందుకని బీఆర్ఎస్ తరపున న్యాయవాదులే బీఆర్ఎస్ తరపున వాదించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి బీజేపీ నేతలు ఏదైతే ఉంటారో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది కేవలం ప్రాంతీయ పార్టీ, కానీ ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు రెండు జాతీయ పార్టీలు, ఇవి రెండు వేరు వేరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒకరి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు అల్టిమేటం ఖచ్చితంగా కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ని తొక్కి పడేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ భవిత. కవితకు సుప్రీం కోర్టు